వెరీ గుడ్, చాలా బాగుంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. నేను మిమ్మల్ని ఫాలో చేస్తున్నాను సార్. నా నెక్స్ట్ స్టాటికల్ ఇంతకంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హలో సార్. హలో సార్. హాయ్ సార్, నా హ్యూమన్ ట్రాఫిక్ ఆర్టికల్ కంప్లీట్ అయింది. 2 రోజుల్లో ఇష్యూ చేయొచ్చు సార్. కానీ సార్, ఏదో ఒక ఆర్టికల్ని డ్రాప్ చేయాలి. వద్దు సుమిత్, ప్రస్తుతానికి నీ ఆర్టికల్ని డ్రాప్ చేయి. పోలీసులే కేసుని క్లోజ్ చేస్తారు, ఎవరో ఒక పేరుని బయటికి చెప్పలేం. అలాగే నువ్వు పాయల్ ఆర్టికల్కి హెల్ప్ చేయి చాలు. సార్, ఇది చాలా పెద్ద తప్పు. ఆ నేరానికి వ్యతిరేకంగా మనం మాట్లాడాలి. చాలామంది పిల్లల జీవితాన్ని పాడు చేస్తున్నారు. సుమిత్, నీ బిడ్డ గురించి ఆలోచించు. సార్, మీరు బెదిరిస్తున్నారా? అడ్వైస్. సార్ థ్యాంక్ యూ. హలో సార్. అవును సార్, నేను హ్యాండిల్ చేసేస్తా. టెన్షన్ అవ్వకండి సార్, ఎవరి పేరు బయటికి రాదు, బాధపడకండి. సార్, మీకే బాగా తెలుసు బాలీవుడ్లో డ్రగ్స్ కేసులు చాలా ఉన్నాయి. సార్, సూపర్ స్టార్ కూతురు పేరు దెబ్బతినింది. రెగ్యులర్ డీలింగ్ జరుగుతుంది. సార్, ఆర్టికల్ కనుక వచ్చాయంటే అందరూ షాక్ అయిపోతారు. తర్వాత కలుద్దాం. సార్, ఇంతవరకు ఇలాంటి ఆర్టికల్ వచ్చింది లేదు. ప్రశాంత్ సార్ నీకు ప్రాజెక్ట్ గురించి పొగడారని నువ్వు చాలా కాన్ఫిడెంట్ అవ్వకు. నా ఆర్టికల్ ఏం చేశారని నువ్వు చూసావు కదా. నీ ఆర్టికల్ని ఆడియన్స్ పొగడేది చాలా మంచిదనుకో. సార్, మీరు ఇంటికి వెళ్తున్నారా? లేదు, ఇక్కడ ఉంటే నా మూడు పోతుంది, అందుకే బయటికి వెళ్తున్నాను. డ్రింక్స్ చేస్తూ డిస్కస్ చేద్దాం రా. లేదు సార్, ఐ డోంట్ డ్రింక్. ఓకే, నీ రిజల్ట్స్ అంతా మెయిల్ చేసే నేను మళ్ళీ నిన్ను కలుస్తాను. లేదు సార్, నేను కూడా మీతో వస్తాను. నో, ఇట్స్ ఓకే, నో మోర్ ఫార్మాలిటీస్. వీ కెన్ డిస్కస్ టుమారో. ఆల్ రైట్, సీ యూ. పిల్లలారా, జాగ్రత్త. ఏంటి ఆడుకుంటున్నారా? సౌండ్ బయట దాకా వినిపిస్తుంది. చూడండి అన్నయ్య, నేను అంజలి పార్టీకి వెళ్ళాలి, కానీ మీ అమ్మాయి ఏమీ తినట్లేదు. 11 అవుతుందమ్మా. ఎప్పుడే లేసి ఎప్పుడొస్తావు? నేను తనకిస్తాను, ఇవ్వు. నీ వదిన ఇక్కడ? అనుకోగానే వచ్చేసావు చూసావా? తిందామా? తను బాగా చెడగొట్టండి. నువ్వు లేకుండా పడుకోవటం బాయ్ లేదు, తినటం లేదు. బాయ్. కాషిష్, అక్కడ వెళ్ళాక కాల్ చేయాలి, బయలుదేరినప్పుడు కాల్ చేయాలి. ఓకే అన్నయ్య, కాల్ చేస్తాను, మెసేజ్ చేస్తాను. బాయ్ బాయ్. నా అమ్మాయి కదా, నాతోనే తింటుంది. ఇప్పుడు ఒక ప్లేన్ రాబోతుంది, తెచ్చేనా? నేను నా పని చూసుకున్నాను, మీకేం చేయాలో తెలుసు కదా. సరే, ఓకే. సుమిత్, నేనెలా ఉన్నాను? బాగున్నాను. ఏం చేస్తున్నారు? ఇది కాస్త రొమాంటిక్గా చెప్పొచ్చు కదా. అదేంటంటే ఈరోజు వద్దు ప్లీజ్, వర్క్ ప్రెషర్లో ఉన్నాను. నాకు కూడా టైర్డ్గానే ఉంది. అందరికీ వర్క్ ప్రెషర్ ఉంటుంది, కానీ ఇద్దరు కలిస్తేనే కదా. సెకండ్ బేబీకి ప్లాన్ చేయాలి, కానీ నువ్వు ఇంకా పాస్ట్లోనే ఉన్నావు. లేదు ప్రియా, నేను పాస్ట్లో లేను. అంతా మర్చిపోయి ఇప్పుడు మూవ్ ఆన్ అవుతున్నాను. అది కాకుండా వర్క్లో కాస్త టెన్షన్లో ఉన్నాను, అందుకే. ఓ అలాగా, సరే అయితే నువ్వు టైంకి పడుకో, ఎక్కువగా టెన్షన్ అవ్వకో, త్వరగా జుట్టు రాలిపోతుంది. గుడ్ నైట్. ఏంటిది? ఆర్టికల్ని డ్రాప్ చేయమంటే నువ్వేం చేసి పెట్టావు? ఎంత పెద్ద సమస్య అవుద్దో తెలుసా? ఎంత దారుణానికి దారితీస్తుందో. సార్, రియాక్షన్ బానే ఉంది కదా. పబ్లిక్ దీని గురించి భయపడుతున్నారు కదా. కనీసం దీనికోసమైనా పోలీస్ యాక్షన్ తీసుకోవచ్చు కదా. కానీ నేనేం చేయలేదు. సీరియస్గా నేను జస్ట్ ఆర్టికల్ని కవర్ చేయడానికి వెళ్ళాను. అది మీరు చెప్పారని నేను వెళ్ళాను, అంతకుమించి లేదు. ఎక్స్క్యూజ్ మీ. హలో నాన్న, నువ్వు ఎప్పుడు వస్తావు? మీరెప్పుడు వస్తారు? నేను అప్పుడే కేక్ కట్ చేస్తాను. బంగారం, నేను చిన్న పని మీద ఉన్నాను, అది అయిన తర్వాత నేను వెంటనే వచ్చేస్తాను. అప్పుడు దాకా నువ్వు ఫ్రెండ్స్తో ఆడుకుని ఉండు. మీరు లేకుండా నాకు బోర్ కొడుతుంది. బంగారం, నాన్న హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను. నీకోసం గిఫ్ట్ తెస్తున్నాను. సరే బంగారం, నాన్న డ్రైవ్ చేస్తున్నాను కదా, కాల్ కట్ చేస్తాను, వచ్చేస్తాను. బాయ్. హ్యాపీనా? నాన్నగారు వచ్చేస్తారు.
వద్దు బంగారు, ఈ విధంగా చేయకూడదు. నువ్వు గుడ్ గర్ల్ కదా. ఓకే, నానొచ్చేస్తారు. నాన్న ఇంకా రానేలేదు. సిమి, ఇలా చేయకు. సిమి, బంగారు, ఇలా ఈ విధంగా చేయకూడదని చెప్తున్నానా? చెప్పిన మాట విను. వదిలే. సిమి, నానొచ్చేస్తారు. చెప్పేది విను. నాన్న వస్తారు. చెప్పేది వినాలి. సిమి, నాన్న చెప్పేది వస్తారు. విను. సిమి, ఆగు. రండి సార్, విక్టిమ్ ఇంట్లో ఇన్ఫార్మ్ చేశాం. డైరెక్ట్గా హాస్పిటల్కి రమ్మని చెప్పాను. సార్, ఇక్కడ చూడండి, ఐడి దొరికింది. సుమిత్ శర్మ, విద్రో మ్యాగజైన్ సీనియర్ కరెస్పాండెంట్. సార్, తన వైఫ్ ప్రియ ఇంటీరియర్ డిజైనర్. సుమిన్ అని ఒక పాప ఉంది. తనకి కాలేజీలో చదివే ఒక చెల్లెలు ఉంది. విక్టిమ్ దగ్గర ఇంకా కార్లోను మొబైల్ ఏది దొరకలేదు. ఈ ఐడి కార్డు మాత్రమే ఉంది. కార్ పేపర్స్ లేవు. దొంగ కార్లా ఉంది. దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళకి ఇంత టైం ఉందా? చేతిలో టేపులు మొత్తం కట్టారే. వాడిని చంపిన విధానం చూడండి. ఊపిరందకుండా చావటానికి చాలా టైం పట్టుంటుంది. సార్, ఐడి కార్డ్ పట్టి చూస్తే ఇల్లు సాకెట్లో ఉంది, ఆఫీస్ నోయిడాలో ఉంది. ఈ 2 రోడ్లకి సంబంధమే లేదు. ఒకవేళ ఎవరన్నా కలవాలని వచ్చి ఉంటాడు. కారు ఎలాగో సైడ్లోనే పెట్టారు. ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్లుంది. ఒకవేళ ఎలా అయి ఉంటుంది, ఎవరైనా హెల్ప్ అని అడిగి బండి ఆపుంటారేమో. సరే మంజు, నువ్వు ఒక పని చెయ్యి. ఈ స్టేట్లో ఇటువంటి మర్డర్స్ ఎన్ని జరిగాయో నాకు చెక్ చేసి చెప్పు. ఇది ఏ గ్యాంగ్ చేసిందో చూద్దాం. తర్వాత బాడీని పోస్ట్ మార్టానికి పంపి. రైట్ సార్. సూరజ్, ఈ సుమిత్ పనిచేసిన ఆఫీస్కి వెళ్ళి విచారించి చూడు. స్టోరీని కవర్ చేయడానికి ఎవరైనా మీట్ చేయడానికి వచ్చాడని. అదేంటంటే ఇన్ఫర్మేషన్ తీసుకుంటానికి. రైట్ సార్. మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. కానీ సుమిత్ని హత్య చేసిన వాళ్ళ విషయంలో కొన్ని విషయాలు నేను అడుగుతాను, మీరు చెప్పాలి. సుమిత్తో మీరు ఆఖరిగా ఎప్పుడు మాట్లాడారో చెప్పగలరా? నిన్న రాత్రి నా కూతురు సిమితో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడే సుమిత్ చెప్పారు, ఎవరినో కలుసుకోబోతున్నానని. కాసేపట్లో ఇంటికి వచ్చేస్తానన్నారు. ఈవిడితోనే మీరుంటున్నారా? అవును సార్. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మా అన్నయ్యే నాకు తండ్రిలాగా నన్ను చూసుకుంటున్నారు. నిన్న రాత్రి మీరు అసలు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చా? నా ఫ్రెండ్తో ఉన్నాను సార్. నేను ఇంటికి వచ్చిన తర్వాత అన్నయ్య ఇంట్లో లేరని తెలిసింది. సుమిత్ నిన్న ఎవరిని కలవటానికి వెళ్ళాడో మీ ఇద్దరిలో ఎవరికైనా తెలుసా? తెలీదు. ఓకే, మీకేమన్నా తెలిసిందంటే మీరు వెంటనే నాకు కాల్ చేయండి. ఇప్పుడు మీరిద్దరు బయలుదేరండి. ప్రియా మేడం, సుమిత్ బండిలోంచి తీసాం. మంజు, వీళ్ళ ఫ్యామిలీలో ఏదైనా గొడవలు ఉన్నాయో కనుక్కోండి. సార్, బ్యాక్గ్రౌండ్ చెక్ చేయమని చెప్పాను. సమస్య ఏదైనా ఉంటే చెప్తాను. సార్, అదేంటంటే సుమిత్ ఒక ధైర్యమైన జర్నలిస్ట్. 23 స్ట్రింగ్ ఆపరేషన్స్లో అతను ఉన్నాడు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, పొలిటీషియన్స్ ఎవరిని వదిలిపెట్టడు. నేను కూడా చదివాను. 19 సంవత్సరాలప్పుడే తను బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్నాడు. నిజాయితీగా ఉన్నాడు కదా, అందుకే విరోధులు ఎక్కువగా ఉంటారు. మీ అందరికీ తెలిసిన ఒక జర్నలిస్ట్ చంపబడ్డారు. ఎవరో చేసిన నేరం వల్ల సుమిత్ శర్మ హత్య చేయబడ్డారా? సుమిత్ శర్మ హంతకుడు ఎవరని తెలిస్తే చాలా రహస్యాలు బయటపడుతుంది.
సిమి బంగారం, ఈ గిఫ్ట్ నాన్న నీకోసం ఇమ్మన్న గిఫ్ట్. మీరెందుకు నాకు ఇస్తున్నారు? నాకు నాన్న కావాలి. ఎందుకు నా బర్త్డేకి నాన్న రాలేదు? అమ్మ ప్లీజ్ అమ్మా, నాన్నని రమ్మని చెప్పండి. నాకు నాన్న కావాలి ప్లీజ్. ఆయనని రమ్మని చెప్పండి. ఎందుకు నా బర్త్డే పార్టీకి రాలేదు? అమ్మ నాకు నాన్న కావాలి. ఉండు. సుమిత్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే సార్. మీరు సార్ నేను మీనాక్షి చతుర్వేది. మ్యాగజైన్కి నేను ఎగ్జిక్యూటివ్ ఎడిటర్. డిపార్ట్మెంట్స్లో ఉన్న హెడ్స్ అందరూ నాకే రిపోర్ట్ చేస్తారు. సార్ సుమిత్ ఒక జీనియస్. మా మధ్య ఎలాంటి సమస్య లేదు. చాలా మంచి వ్యక్తి సార్ అతను. ఎవరిని ఎదిరించరు కూడా. ఎవరిని ఎదిరించనని మీరు చంపేశారు కదా. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత పొగుడతారా? ఉన్నప్పుడు చేయరు. కానీ ఒక విషయాన్ని నమ్మలేము, సుమిత్ లాంటి స్ట్రింగ్ రిపోర్టర్ అందరికీ నచ్చదు. సార్ ఇక్కడ చూడండి, సుమిత్ శర్మ పర్సనల్ డైరీ. నేను చెప్పిన పని చేసేయండి. సార్ 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 ఒక్క నిమిషం. చెప్పండి. సార్ మీరు రిషబ్ జోషితో మాట్లాడింది. ఏ రిషబ్ జోషి? పాయల్ అనే ఒక రిపోర్ట్ ఉండేది. ఇక్కడే ఉండే ఆమె. వాళ్ళ అన్నయ్య అయినా. ఎందుకు కొడుతున్నారు? వాడిని వదలండిరా. మళ్ళీ వస్తాను. నిదానంగా ఎత్తండి. చూసి మిమ్మల్ని ఎందుకు కొట్టారు? తెలియదు ఎందుకు కొట్టారని. పోలీస్ ల్యాప్టాప్లో నుంచి ఆ ఫైల్ రికవర్ చేశారనుకో, నీ పని పోవటమే కాదు, ఆ తర్వాత నీకేం జరుగుతుందని నువ్వు అస్సలు ఊహించలేవు. సార్ ల్యాప్టాప్ తీసే ముందే పోలీసులు వచ్చారు. నేను దడుచుకున్నాను సార్. హలో 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 సార్. సార్, సుమిత్ పర్సనల్ డైరీ దొరికింది. అందులో చాలా విషయాలు రాశారు. నిజంగా అంతా నిజమే. సాధారణంగా ఒక మనిషికి లైఫ్లో ఏమీ దొరకదు. నా శ్రమ, నేను చేసే పనిలో నాకు ఫలితం దక్కుతుంది. నేను ఫ్యామిలీ అంతా దూరం పెట్టాను. ఈ నిర్ణయం తీసుకునేది చాలా కష్టంగా ఉండేది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, వర్కా లేక ఫ్యామిలీయా? పనికి టైం ఇవ్వలేదంటే ఫ్యామిలీ ఎలా గడిపేది? ఫ్యామిలీకి టైం ఇవ్వాలంటే పనిలో కాస్త కాంప్రమైజ్ చేసుకోవాలి. అది మాత్రం కాదు, జీవితంలో చాలా కష్టాలుంటాయి. సార్, పాయల్ జోషి సుమిత్ ఒక ఆఫీస్లో ఎంటర్టైన్మెంట్ ఆఫీసర్గా ఉంది. 20 రోజుల ముందు రిజైన్ చేసింది. ఎందుకు రిజైన్ చేశారో కారణం ఉందా? మ్యామ్ ఎప్పుడు చూసినా నన్ను అతను బయట కలవమంటూ ఉంటాడు. ఇంకా అతను టచ్ చేయడం అన్కంఫర్టబుల్గా ఉంటుంది. అదే ఆయనకి నార్మల్ అయి ఉండొచ్చు. అది నాకు లిమిట్ దాటినట్టు అనిపిస్తుంది. సుమిత్ సార్ ఈ టైంలో ఎందుకు కాల్ చేస్తున్నారే? హలో హలో పాయల్, నీ ఆర్టికల్ ఏ స్టేటస్లో ఉంది? సార్, నా ఆర్టికల్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. 2 డేస్లో నేను సబ్మిట్ చేస్తాను. యాక్చువల్లీ పాయల్, నా ఆర్టికల్ ఒక డ్రాప్ అయింది. నీ ఆర్టికల్ని రేపు సబ్మిట్ చేయగలవా? లేకపోతే పబ్లికేషన్ డిలే అవుతుంది. నేను కావాలంటే హెల్ప్ చేస్తాను. పొద్దున్న కాఫీ షాప్లో కూర్చుని ఆర్టికల్ని కంప్లీట్ చేసేద్దాం. అది వద్దు సార్, వద్దు. నేను కావాలంటే రేపు ఈవినింగ్ సబ్మిట్ చేస్తాను. యువర్ స్వీట్ హార్ట్ పాయల్, ఐ లవ్ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. యాజ్ ఏ సైడ్, సినిమా అనేది ఒక ఫేక్ అయిన వరల్డే, బట్ వీ హ్యావ్ బిలీవ్ ఇన్ దట్ వరల్డ్. నువ్వు బాగా ఆర్టికల్ రాస్తున్నావు, కానీ దీన్ని మనం ఇలాగ రాయాలి. అర్థమైందా? సార్, బెటర్గా ఉంది. నా పరువుని కాపాడేవు పాయల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. సార్, నువ్వెంత టాలెంట్ అని నీకే తెలీదు. వచ్చే రోజులో
నీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది. ఐ ప్రామిస్ యూ దట్. ఎస్ సార్. లెట్స్ టేక్ ఏ సెల్ఫీ. నైస్. థ్యాంక్ యూ సార్. నైస్. సార్ ఐ థింక్ ఐ షుడ్ లీవ్ నా. అలాగైతే 7 గంటలకు ఆర్టికల్. ఎస్ సార్. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. కొంచెంగా ఆయన లిమిట్ క్రాస్ అయిపోయారు. ఆ తర్వాత నేను సుమిత్ సార్ మీద మేనేజ్మెంట్లో కంప్లైంట్ చేశాను, కానీ నన్నే వాళ్ళు ఉద్యోగంలో నుంచి తీసేశారు. సుమిత్కి వ్యతిరేకంగా ఏ కేసు తీలేదా? తీసుకున్నారు ఫార్మాలిటీగా. విద్రుత్ నెక్స్ట్ మంత్ ఆన్లైన్లో లాంచ్ అవుతున్నారు. అందులో వాళ్ళు షిఫ్ట్ చేస్తున్నారు. అది ఊరికే డిమోషన్ అని చూపించడానికి చేస్తున్నారు. సార్ ఇది నిజం కాదు. పాయల్ కంప్లైంట్ తర్వాత మేము యాక్షన్ తీసుకున్నాం, కానీ దాని తర్వాత పాయల్ డిమాండ్ చేసింది. క్రైమ్ రిపోర్టింగ్లో షిఫ్ట్ చేయమని అడిగింది. నన్ను క్రైమ్ రిపోర్ట్లో ట్రాన్స్ఫర్ చేస్తారా లేదా? నేను ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు ఏ ఓపెనింగ్ లేదు. ఇంకా మీ ఎంటర్టైన్ టీంలోని ఎలాంటి రిప్లేస్మెంట్ కూడా లేదు. సరే అయితే ఇదిగోండి నా రెజిగ్నేషన్ లెటర్. నా టాలెంట్కి విలువ లేని చోట నేను పనిచేయలేనా? కానీ మీరే పాయల్ రెజిగ్నేషన్ లెటర్ని ఫోర్స్ చేసి ఇవ్వమన్నట్టుగా చెప్పారే. లేదు సార్, ఇది అబద్ధం. అలాగా? సుమిత రాత్రి ఎవరినో మీట్ అయ్యారు కదా, ఎవరిని చూస్తానికి వెళ్ళారు? నో సార్, యాక్చువల్లీ రిపోర్టర్స్ ఇన్ఫార్మర్ దగ్గర ఏమీ చెప్పరు సార్. ఒకవేళ స్టోరీ కవర్ చేయడానికి వెళ్తే మాలో ఎవరికొకరు తెలిసి ఉంటుంది. నిన్నే మా అన్నయ్య ఊరు వెళ్ళారు. కజిన్ పెళ్లి కోసం అక్కడికి వెళ్ళారు. కానీ ఆయనకి ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదు. సంబంధం ఉందా లేదా అని మేం డిసైడ్ చేస్తాం. వెంటనే రమ్మని చెప్పు. ఓకే మ్యామ్. కంగ్రాచులేషన్స్ సుమిత్, మళ్ళీ జర్నలిస్ట్ కోసం నామినేట్ అయ్యావు నువ్వు. సో యస్, సెలబ్రేషన్. హే మీనాక్షి, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ మీనాక్షి. ఇప్పుడు డ్రింక్ చేయలేను, డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళాలి కదా. కమాన్ సుమిత్, ఈరోజు మనం సెలబ్రేషన్ చేయాలి. అంతేకాకుండా కొద్ది రోజుల్లో ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు. నీ వైఫ్కి మాత్రమేనా? గుడ్ నైట్ మీనాక్షి. థ్యాంక్ యూ ఫర్ ద డ్రింక్. నువ్వు కూడా ఇంటికి వెళ్ళాలి, నీ హస్బెండ్ వెయిట్ చేస్తూ ఉంటాడు కదా. అది మాత్రం కాకుండా ఆ ఎమ్మెల్యే స్టోరీ కోసం ఒక వ్యక్తిని మీట్ చేయడానికి వెళ్తున్నాను, అందుకే బాయ్. జాగ్రత్తగా విను. లాస్ట్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నువ్వు చాలా మంది హిట్ లిస్ట్లో ఉన్నావు. ఓకే, థ్యాంక్ యూ. హలో. అవును, సుమిత్ బయలుదేరాడు. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. సార్, సుమిత్ డైరీలో ఒకటి దొరికింది, పాయల్ కేస్ రిలేటెడ్. ఇలా చూడండి. తన బాధ్యత నాది కాదు, కానీ నేను ఒక మెంటర్గానే తనని చూసుకుంటున్నాను. తనకి హెల్ప్ చేసేదే నా కళ అని అనుకున్నాను, కానీ నా బాధ్యతని పూర్తి చేయడంలో నేను చిన్న తప్పు చేశాను. యాజ్ ఏ సెడ్, సినిమా అనేది ఒక ఫేక్ అయిన వరల్డ్, బట్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ దట్ వరల్డ్. నైస్. నువ్వంతా బాగానే రాస్తున్నావు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అయినా ఒక నిమిషం, ఈ లైను ఇలా రాస్తే బాగుంటుంది. నైస్. మచ్ బెటర్ సార్. ఐ నో, మచ్ బెటర్. ఇప్పుడు నా పరువుని కాపాడావు, థ్యాంక్ యూ. సార్, ఐ థింక్ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ద ఛాన్స్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. సారీ సార్, అది నేనేమనుకున్నానంటే ఫస్ట్ టైం మన ఇద్దరం కలిసి ఒక ఆర్టికల్ చేస్తున్నా, సో ఒక సెల్ఫీ తీసుకుందామా? కమాన్ సార్, రండి. స్మైల్. థ్యాంక్ యూ సార్. ఓకే పాయల్, ఐ థింక్ యూ షుడ్ లీవ్. ఓకే సార్, అయితే నేను 7 గంటలకి ఆర్టికల్ పంపించేస్తాను. యా షూర్. ఇందులో నా తప్పు ఏం తెలుసా? తన బిహేవియర్ని చూసి నేను తను ఇన్నోసెంట్ అని అనుకున్నాను, అందుకే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. కానీ తను నా మీద అబద్ధమైన నిందలు వేసి నా క్యారెక్టర్ మీద తప్పు చేయడం మొదలెట్టింది.
సూరజ్ ఈ పాయల్ ఏం చెప్తుందంటే సుమితే తన దగ్గర తప్పుగా నడుచుకున్నాడని చెప్తుంది. కానీ ఈ సుమితే పాయల్ దగ్గర తప్పుగా నడుచుకున్నట్లుగా ఇతను చెప్తుంది. మిగతా వాళ్ళని మోసం చేయడానికి ఇలా రాసుంటారా సార్? ఎవరిని మోసం చేయటానికి? వాడు చేస్తాడని సుమిత్కి ఏమైనా ముందు తెలుసా? తర్వాత డైరీ చదువుతారని తెలుసా? సార్, ఫారెన్సిక్ టీమ్కి ఇన్ఫార్మ్ చేశాం. సుమిత్ ఒక్క బండి పంచర్ అయ్యింది. తను చనిపోయిన అదే రోజు. హలో, అస్లం. బండి అయితే ఎక్కడ ఆగిందో ఆ చుట్టుపక్కల ఉన్న పంచర్ కొట్లు మొత్తం మీరు వెళ్ళి విచారించండి, తెలుసుకోండి. ఎస్ సార్, నేను ఆల్రెడీ అలర్ట్ పంపించాను. సార్, సుమిత్ ఫోన్ రికార్డ్లో అన్నోన్ నెంబర్ ఒకటి కనిపించింది. దీని నుంచి కాల్ వచ్చింది, కానీ ఆ నెంబర్ కంటిన్యూస్గా స్విచ్ ఆఫ్లో ఉంది. దాని గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఆన్ అయితే అలర్ట్ అవుతాం. తర్వాత ఫారెన్సిక్ టీంకి ఏమైనా దొరికాయా? లేదు సార్, సుమిత్ ఒక్క ఫింగర్ ప్రింట్ మాత్రం. చాలా బాగుంది. సుమిత్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి సరి, వాళ్ళ ఆఫీసులో ఉన్న వాళ్ళకి సరి, తను ఎవరిని కలవటానికి వెళ్ళాడో తెలియదంట. ఒకవేళ తనకి అఫైర్ ఏదైనా ఉంటుందా? అవును మ్యామ్, ఈ వ్యక్తి బండి టైర్కి నేను పంచర్ వేసా. ఆ తర్వాత కొట్టు మూసేసి ఇంటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాతే నాకు ఫోన్ చేశారు. ఇది చూడు, ఇది నీ నెంబరే కదా? అవును మేడం, నా నంబరే. ఇన్ని రోజులు ఎందుకు స్విచ్ ఆఫ్ చేసి ఉంచావు? అదొచ్చి మేడం, నా మొబైల్ పోయింది, దొరకనే లేదు. నువ్వు కనుక అబద్ధం చెప్పుంటే అత్తగారింట్లో అన్నం పెడతాను. నేనెందుకు అబద్ధం చెప్తాను మేడం? ఆ రోజు వేరే ఏమైనా చూసావా? అవును. తర్వాత అంతా అయిందా? అయిపోద్ది. కాస్త త్వరగా చూడవయ్యా. ఏంటి, ఆ రోజు సుమిత్తో ఒక అమ్మాయి ఉందా? ఇది చాలా స్ట్రాంగ్ అయిన ప్లాస్టిక్. దాన్ని కింద పరిచి పెయింటింగ్కి యూజ్ చేస్తారు, ఫ్లోర్ మురికకుండా ఉండడానికి. అది రోల్లో వస్తుంది. సూరజ్ ఒకవేళ హంతకులు దీన్ని హత్య చేయటం కోసం తీసుకొచ్చి ఉండొచ్చు కదా. ఆ రోల్ని కట్ చేసి పీస్గా చేసి తర్వాత హత్య చేశారు. ఢిల్లీ ఎన్సీఏలో ఇటువంటి కవర్స్ ఎవరెవరైతే అమ్ముతున్నారో ప్రతి డీటెయిల్ నా దగ్గరికి రావాలి. సనం, ఇక మీద నువ్వు ఇక్కడే ఉండాలి. నువ్వు తినడానికి చాలా తెచ్చాను. నిన్ను చూడ్డానికి రోజు వస్తాను, భోజనం తెస్తాను, సరేనా? మీరెవరు? నేనెవరో మీకు తెలుసా? నువ్వు రెస్ట్ తీసుకో. ఇందులో డ్రెస్ కూడా ఉంది. సార్, ఇతను సబ్ ఇన్స్పెక్టర్ కమల్నాథ్. సుమిత్ ఇతని ఇన్ఫార్మర్ అని చెప్తున్నారు సార్. సెప్టెంబర్లో జరిగిన ట్రాఫిక్ కేసులో మీరు పిల్లల్ని రెస్క్యూ చేశారు కదా, అప్పుడు మీరు అక్కడే ఉన్నారా? అవును సార్, సుమిత్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ టాస్క్ చేశాం. 9 పిల్లల్ని రెస్క్యూ చేశాం. అక్కడ ఎవరినైనా అరెస్ట్ చేశారా? లేదు సార్, కానీ ఒక పెద్ద మనిషి పేరు వచ్చింది. ఎవరది? సార్, తను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. దేవుడి భక్తి ఎక్కువ, కానీ అన్ని ఇల్లీగల్ పనులు చేస్తారు. 1 సంవత్సరంగా సుమిత్ సార్ తన్ని ఫాలో చేస్తున్నారు. తనకి వ్యతిరేకంగా ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కానీ సార్, ఆ తర్వాత తన గురించి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ దొరికింది. 4 కోట్ల? 4 కోట్లు పెద్ద విషయం కాదు. ఏం చెప్తారు? ఇలా చూడండి సార్, నా దగ్గర 8 అమ్మాయిల ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. అదేంటంటే 8 సాక్షులు. ఒక అమ్మాయికి 50 లక్షలని లెక్కేస్తే ఎంత రావాలని మీకే తెలుసు.
సరే నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకపోతే అప్పుడు మీరేమనుకుంటున్నారు? ప్లాన్ చేయకుండా సింహం గొంతులో ఇరుకుంటానా? నా కొలీగ్ దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. 2 అవర్స్లో నేను ఇంటికి వెళ్ళలేదంటే 9 గంటకి ప్రైమ్ టైం ఏంటో చూస్తారు. నీ డీల్ నేను ఒప్పుకుంటున్నాను, సరేనా? చేద్దాం. డన్ సార్. హలో, కమల్ సార్, పరీక్షకు వ్యతిరేకంగా నాకు ప్రూఫ్ దొరికింది సార్. లేదు సార్, అబద్ధం చెప్పాను. తర్వాతే తను నాతోనే మాట్లాడింది. ఓకే సార్, నేను వీడియో ఎడిట్ చేసి మీకు పంపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే సార్, బాయ్. అర్జున్ చౌదరి, మీకు నా గురించి తెలియదు అనుకుంటా. మీరిప్పుడు వారంటే లేకుండా నన్ను విచారించడానికి వచ్చారు కదా. పరిణామాలు ఎలా ఉంటాయంటే, జర్నలిస్ట్ సుమిత్ శర్మ దగ్గర మీకు ఎదురుగా ఎవిడెన్స్ ఉంది. మీకు దాని గురించి తెలుసుంటుందిగా. మీకు కావాలంటే నేను ఒకసారి అఫీషియల్గా వారెంట్ తీసుకొని వస్తాను. కానీ అప్పుడు నేనింత నిదానంగా మీతో మాట్లాడను. వారెంట్ పెట్టుకొని బెదిరించాలని ప్రయత్నించొద్దు. ఎవరు సుమిత్ శర్మ? ప్రూఫ్ ఏంటి? ఇప్పుడు ఇక్కడికి వచ్చి బిల్డప్ చూపిస్తున్నారు. అవన్నీ అలాగే పోతాయి. మీరు ఇంటికి వెళ్ళక ముందే నీళ్ళే లేని ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ప్రూఫ్ తీసుకొని రండి. సరే, నేనేం చేయాలో చూస్తాను. సరే, నేను ఉంటాను మరి. అన్నయ్య వచ్చేసారా? ఎక్కడికి వెళ్ళావు? ఇంటర్వ్యూకి వెళ్ళాను, కానీ నేను వెళ్ళడానికి ముందే నా కేసు వెళ్ళిపోయింది. ఉద్యోగం దొరకలేదు. ఇంతకు మించి నా వల్ల కాదు. ఇంకా ఎన్ని అవమానాలు భరిస్తావు? నువ్వు అసలు ఢిల్లీ రాకుండా ఉండాల్సింది. ఇచ్చుడు, మన వంశంలోనే ఇలా పోలీసుల జోలికి ఒక మగవాడు కూడా వెళ్ళి చిక్కుకోలేదు. కానీ ఇప్పుడు 24 గంటలు పోలీసులు ఎంక్వైరీ చేసి వెళ్తున్నారు. సరే, ఆ విషయాన్ని ఇప్పుడే వెంటనే క్లియర్ చేస్తాను. మీరు మగవాడే కదా, నిన్ను పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పారు. సుమిత్ శర్మ మర్డర్ కేసు కోసం. ఇంట్లో ఉండేది ఒకే మగవాడు మీరే కదా. పోలీసులు విచారించాలంటే వెళ్ళండి. నేను నా ఫ్రెండ్స్ కలిసే కొట్టాం సార్. మా ఊర్లో కొంచెం చట్టం వేరేలాగా ఉంటుంది సార్. మా ఊర్లో వేరే సార్. అమ్మాయిల జీవితాలతో ఎవరైనా ఆడుకుంటే వాళ్ళని బ్రతకనివ్వము సార్. నీ ఊరేంట్రా ఈ దేశంలో లేదా? అడిగిన దానికి సమాధానం చెప్పరా. అక్టోబర్ 1వ తారీఖు ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను సార్. మీరు ఫోన్ లొకేషన్ చెక్ చేస్తుంటారు కదా. ఏరా రేయ్, ఏంటి మాకే నేర్పిస్తున్నావా? మేమేం చెయ్యాలి చెయ్యకూడదని చెప్పి? అడిగిన దానికి సమాధానం చెప్పరా లేవా? ఫోన్ మాత్రం చేసావా? సుమిత్ హత్య జరిగిన రోజున ఆ చోట నువ్వు ఏమి చూడటానికి వెళ్ళావు చెప్పు. ఊరికే రౌండ్స్ వెళ్ళావరా నువ్వు? ఆ ప్లేసు మర్డర్ చేయడానికి సెట్ అవుతుందని చూసావా? సార్, ఆ ప్లేస్కి అందరూ వెళ్తారు సార్. నేను కూడా అక్కడికి అలాగే తిరగడానికే వెళ్ళాను సార్. నిజం. మరి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎందుకు వెళ్ళావరా అక్కడికి? నాకు గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు సార్. మా ఇంట్లో ఇలాంటివన్నీ, ఈ లవ్ అఫైర్స్ అన్ని ఒప్పుకోరు సార్. అది మాత్రమే కాదు, అది ప్రైవేట్ ప్లేస్ కాదు కదా సార్. అక్కడికి ఎవరు వెళ్లకుండా ఉండటానికి. సూరజ్, వీడు నిజం చెప్పేంతవరకు వీడి తోలు తీయండి. సార్ 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 నేను నిజం చెప్పేస్తాను సార్. సార్ 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 నిజం చెప్తాను సార్. సార్ కొట్టకండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్, సుమిత్ ఒక ఇంటర్నెట్ హిస్టరీ చెక్ చేస్తే మర్డర్కి 10 రోజుల ముందర వాళ్ళ కాంపిటీటర్ ఒక మ్యాగజైన్ అడ్రస్ వెతుకుతూ ఉన్నాడు. ఇందులో అదే ఉంది. నేను చాలా తప్పులు చేశాను. నేను కాల్ చేసే ముందు ఒక అమ్మాయికే నేను కాల్ చేస్తానని ఆలోచించలేదు. నేను పార్షాలిటీ చూడను. నాకు క్వాలిటీ మీదే నమ్మకం. సుమిత, అర్థం చేసుకోగలుగుతున్నావు. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు మాకు తెలుసు, అందుకనే చెప్తున్నావు. ఈ విషయంలో ఏదో పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఉంది. బట్ వీఆర్ హెల్ప్లెస్. మేమేమి చేయలేము. నీ ఫైల్స్ నీ మంత్ ఎండ్లో ఇచ్చేసాయి. ఇంకా నీకు వాలెట్లో ఆఫర్ వచ్చింది కదా. థ్యాంక్ యూ. మీ పని నాకు అవసరం లేదు. నా దగ్గర లాయలిటీ అంతా ఎక్స్పెక్ట్ చేయకండి. ఎప్పుడు ఏ టైంలో ఏ కాంట్రాక్ట్ ద్వారా ఆఫర్ వచ్చినా కూడా నేను ఆలోచించను. సార్, 9 మందిని రెస్క్యూ చేశారు. అందులో ఒక అమ్మాయిని సుమిత్ తీసుకెళ్లాడు.
తన పేరే సనా. ఏంటి? అప్పుడు ఈ విషయం ఎస్ఐ కమల్కి తెలుసా? లేదు సార్, సుమిత్ తనకి చెప్పలేదు. కౌన్సిలింగ్లో ఆ అమ్మాయి జైపూర్కి చెందిందని చెప్పారు. తర్వాత సుమిత్ ఫ్యామిలీ చిన్నప్పుడు జైపూర్లోనే ఉన్నారట. జైపూర్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. ఇది సనాని కనిపెడటానికి చాలా ముఖ్యం. సరే సార్. సూరజ్, సుమిత్ శర్మ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మొత్తం నా దగ్గరికి తీసుకురండి. ఏదో ఒకటి తప్పుగా ఉంది. రైట్ సార్. సిమ్మి బంగారం, పాలు తాగు. మమ్మీ, నాన్న చెప్తుంటారు అది దేవుడు చెడ్డ వ్యక్తులని పనిష్ చేస్తారు అని. ఏంటి నాన్న చెడ్డ వ్యక్తి అమ్మా? లేదమ్మా, ఆ విధంగా చెప్పకూడదు. మీ నాన్నగారు ఎంతో మంచివారమ్మా. అప్పుడు నేనేమైనా తప్పు చేశానా? భగవంతుడు నన్ను పనిష్ చేయడానికి నాన్నని ఆయన తీసుకెళ్ళిపోయారా? అలంతా ఏమీ లేదమ్మా. ఇందులో ఎవరి మీద తప్పు లేదు. దీనికంతా నా తలరాతే కారణం. కారు అమ్మిన డబ్బులు సార్. తర్వాత కూడా అమ్ముండొచ్చు. నేను మీకు చెప్తూనే ఉన్నా, బండి అమ్మకండి అమ్మకండి. తర్వాత కూడా మీరు అమ్ముండొచ్చు సార్. మీ దగ్గర కాస్త టైం ఉంటే, అలాగే బండి కూడా బాగుందంటే మీ బండికి ఇంకాస్త డబ్బులు దొరికాయి. పర్వాలేదు అస్లం, అది నైట్ ట్రైన్ ఉంది, సో నేను కొంచెం త్వరగా వెళ్ళాలి. ఇది ఉంచు. సరే, ఊర్లో ఎన్ని రోజులు ఉంటారు? త్వరగానే వచ్చేస్తాను. సార్, సుమిత్ ఆఫ్రిన్ అనే ఒక అమ్మాయిని వెతుకుతూ ఉన్నాడు. దీని గురించి తన ఆఫీస్ ఫ్రెండ్స్ని కూడా అడిగాడు. ఎవరి ఆ ఫ్రెండ్? అరే రా. రే, ఇదంతా ఇది ఓ, నువ్వేమనుకున్నావు? గుడికి వెళ్దాం అనుకున్నావా ఏంటి? నేను చెప్పేది విను, జీవితం ఎంజాయ్ చెయ్యి. ఇటు చూడు. రే ఆగరా, ఏదైనా సమస్య అయితే. అదంతా కాదు, నువ్వు ముందు అమ్మాయిని చూడు. నువ్వు వెళ్ళి చూడు, నీకు కావాలంటే నేను చూసుకుంటా. హాయ్. హాయ్ చెప్పాను. మాట్లాడడానికి డబ్బు ఇవ్వాలా ఏంటి? ఇక్కడ మాట్లాడడానికి మాత్రమే కాదు, అన్నిటికీ డబ్బులివ్వాలి. పెద్ద బిజినెస్ మైండే అనుకుంటా. అలా అయితే ఆఫ్రిన్ సుమిత్కి ఫస్ట్ లవర్. అవును సార్, ఆల్మోస్ట్ ఆఫ్రిన్ని డైలీ వెళ్ళి మీట్ అయ్యాడు, కానీ మాట్లాడేసి వస్తాడు. ఒకవేళ సుమిత్ చావు వెనకాల వాడి పాత కథ ఏదైనా ఉందంటావా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సరే పద, త్వరగా గుడికి వెళ్ళి పెళ్లి చేసుకుందాం. పెళ్ళా? అవును. పెళ్ళంటే? నేను నిన్ను లవ్ చేయలేదే. అక్కడి నుంచి నేను తప్పించుకోవాలనుకున్నాను, అందుకని నిన్ను యూజ్ చేసుకున్నాను. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం, నా కడుపులో ఉన్న బిడ్డ తండ్రి ఎవరో కూడా నాకు తెలీదు. కానీ నేను నా బిడ్డని ఆ నరకంలో పెరగకూడదని అనుకున్నాను. నువ్వు నా కోసం చేసినందుకు చాలా థ్యాంక్స్. సార్, సుమిత్ ఫ్రెండ్ చెప్పేది చూస్తే ఆ బ్రేకప్ వల్ల అతను చాలా ఫీల్ అయ్యాడు. తర్వాత అతను ప్రియాని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆఫ్రిన్? సార్, ఆఫ్రిన్కి ఒక అమ్మాయి పుట్టింది, సనా. తనని 3 నెలల క్రితం ఎవరో కిడ్నాప్ చేశారు. సుమిత్ తీసుకెళ్లిన అదే అమ్మాయే ఈ సనా. సుమిత్ సనాని తీసుకుని వెళ్ళాడు. కాపాడటానికా లేక పగ్గ తీర్చుకుంటానికా?
ఓకే బంగారం, త్వరగా డ్రెస్ వేసుకుని రెడీ అవ్వు. నాకు స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదమ్మా. ఏమైందమ్మా, ఎందుకలా చెప్తున్నావు? ఎందుకు స్కూల్కి వెళ్ళవు? అమ్మా, ఆ మమిత ఉంది కదా, నాన్న వాళ్ళ బాస్ మీనాక్షి ఆంటీ కూతురు, తను క్లాస్లో అందరికీ చెప్పింది. అది వాళ్ళ అమ్మ ఇంట్లో చెప్పిందంట. అది తను వినిందంట. నాన్న ఆఫీస్లో తప్పుడు పని చేశారు అని. నాన్న ఎందుకు అలా చేశారు? ఐ హేట్ హిమ్. ఐ హేట్ నాన్న. బంగారం, సిమి చెప్పేది విను. సుమిత్, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇంకో చోటికి షిఫ్ట్ అవుదాం. సిమికి మనకి అదే మంచిదని నాకు అనిపిస్తుంది. కొత్త చోట్లో కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. బిడ్డని కందాం. అంతా సక్రమంగా జరుగుద్ది. నాకు ఇంకో పిల్లలంతా వద్దు. ఆ పిల్ల కూడా ఇలాగే మాట్లాడుతుంది. ఎలాగ దీన్ని సరిచేయాలి? ఈ అడవుకు సార్, జైపూర్ పోలీస్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. అఫ్రీన్ని జైపూర్లో చూశారంట. సనా తనతో ఉంది. ఏంటి? ఆఫ్రీన్ ఎక్కడుంది? సార్, జైపూర్లో ఒక్కరోజే ఉంది. సార్, సుమిత్ ఫ్యామిలీ ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ముంబై సార్. సార్, ఇందులో ఒక విషయం ఉంది. సుమిత్ చనిపోక ముందు 2 వీక్స్ ముందే టికెట్ బుక్ చేశారు. వాట్? టికెట్ బుకింగ్ గురించి తెలిసిన తర్వాత మీ ఆఫీసులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం మేము చెక్ చేసాం, తెలుసుకున్నాం కూడా. మీ యొక్క ఇంటీరియర్ డెకరేషన్ ఆఫీస్ నుంచి ప్లాస్టిక్ తీశారని చెప్పి. ఇప్పుడు నిజం చెప్పండి, ఎందుకు? సార్, నేను నిజమే చెప్తున్నాను. నేను నా భర్తని చంపలేదు. తెలుసు మీరు హత్య చేయలేదని. ఫోన్ ఇంట్లో కదా పెట్టొచ్చా? అవును, ఫోన్ ఇంట్లోనే పెట్టొచ్చాను. నువ్వు ఇంటికి వెళ్ళేసి ఫోన్ చేయి, సరేనా? చివరిలో సిమ్మితో మాట్లాడుకుంటాను. సుమిత్ తన మర్డర్ని తనే ప్లాన్ చేసుకున్నాడు. తన సేవింగ్స్ మొత్తం మీకు కషేకి ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి డబ్బు మొత్తం దాంట్లో వేశాడు. అదే కాదు, ముంబై వెళ్ళటానికి కూడా టికెట్లు ఆయనే వేశాడు. ఈ విషయాన్ని మేము ట్రావెల్ ఏజెన్సీ ద్వారానే మేము తెలుసుకున్నాం. మాకు దొరికిన పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా ఆ శరీరం మీద ఎటువంటి స్ట్రగ్లింగ్ మార్క్స్ లేవు. అతని దగ్గర నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా మాకు కనపడలేదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సుమిత్ ఎందుకని ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు? నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నీ మోసమైన నిర్ణయం వల్ల నీకు సహాయం చేస్తాను అనుకున్నావా? ఏం చేస్తావు? ఇంకోసారి పరువు పోగొట్టుకోవాలా? నీ పాపని నువ్వే టార్చర్ చేస్తావా? నా చెల్లి పరువు కూడా పోతుంది. ఇలా చూడు ప్రియా, నేనంతా ప్లాన్ చేసుకున్నాను. నువ్వు నాకు హెల్ప్ చేయి చాలు. నా సూసైడ్, మర్డర్ అయితే మాత్రమే మాకు ఇన్సూరెన్స్ డబ్బు దొరుకుతుంది, ఆఫీస్ నుంచి వస్తుంది. ఇంతకు మించి వేరే దారి లేదు ప్రియా. కాస్త ఆలోచించి మాట్లాడు ప్రియా, ప్లీజ్. వద్దు సుమిత్, నువ్వు ఈ విధంగా చెయ్యొద్దు. నువ్వు నాతో లేకపోయినా నేను సూసైడ్ చేసుకుంటాను. అప్పుడు పాయలు అతని మీద అనవసరంగా నింద వేసిందా? మీరు నిజాన్ని నిరూపించడం కోసం పాయల మీద మీరు కేసు వేసి ఉండాలి. కానీ సుమిత్ ఇటువంటి నిర్ణయాన్ని తీసుండకూడదు. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల మీ అమ్మాయి సిమికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మీరు ఒంటరి అయిపోయారు. నీకు జాబ్ దొరికిద్ది పాయల్. ఒక పెద్ద క్రైమ్ రిపోర్టర్గా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ నువ్వు నిన్ను క్షమించగలవా? నువ్వు చెప్పిన ఆ అబద్ధం వల్ల ఒక మంచి వ్యక్తి ప్రాణం పోయింది.